వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణ ప్రదర్శనను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలను వారు పరిశీలించారు. మినీ ట్రాక్టర్ను అయ్యన్న స్వయంగా నడిపి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ సబ్సిడీ యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్పుడు చాలా శ్రమపడి ఎక్కడి నుంచి మిషనరీ అని తెప్పించారు. మీరు వెళ్ళిపోవడం కాదు, చూసి మీరు నచ్చితే సబ్సిడీ తక్కువ రేటుకి వస్తున్నాయి. 25 లక్షలు ఇంత మిషన్ అంటే 20 లక్షలు హార్వెస్టింగ్. ఇప్పుడు 5 లక్షలు వచ్చింది చిన్న మిషన్. 5 ఎకరాలు 6 ఎకరాలు సరిపోతుంది. 100 ఎకరాలు ఉన్నాడు 10 శాతం పెద్ద ఉండాలా. మన దగ్గర 100 ఎకరాలు ఉన్నాడు ఎవడు ఇప్పుడు ఎవడలేడు. 5 లక్షల మిషన్ అయిపోతుంది. 5 లక్షల మిషన్ అందరూ కొనాల్సిన లేదు. నేను సలహా ఇస్తాను, ఎంతవరకు చూడండి. నేను వ్యవసాయంలో నాకు కూడా పెద్ద అనుభవం లేదు. మా తాతగారు మా అమ్మగారు లేదు మధ్యాహ్నం కూడా భోజనం క్యారియర్ తీసుకెళ్ళేవాడు. గుర్తుంటే క్యారియర్ తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్తూ ఉండేవాడు. అదే తెలిసిన అది వ్యవసాయం నాకు తెలియదు. అదే వ్యవసాయంతో అవసరం నాకు తెలుసు, అందుకని మాట్లాడుతున్నాను. నేనేమంటానంటే డ్రోన్ ఫ్లై చేశాను. డ్రోన్ ఇక డ్రోన్ 10 లక్షలు డ్రోన్. అది 2 లక్షలు కడితే 8 లక్షలు మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే అందరూ కొనొద్దండి. అందరూ కొనేసుకొని ట్రాక్టర్ అందరూ కొనేసుకొని మళ్ళీ తీసుకోవడం. నేను చెప్పినట్టు మండలానికి 3-4 కుర్రోలు సెలెక్ట్ అయ్యి ఇటువంటి యంత్రాలు 2 కుర్రోలు ఒక యంత్రం, 2 కుర్రోలు ఇంకో యంత్రం కొనుక్కుంటే అది మీ మండలంలో అందరూ అద్దె తీసుకుంటే మీకు పని అవుతుంది తక్కువ రేటుకి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు, చాలా తక్కువ లోన్ ఎక్కువ ఇస్తారు. లోన్ కూడా సబ్సిడీ కూడా ఇస్తారు. దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, దీంట్లో మన రైతులు పండించిన పంట దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టిస్తున్నాను. అనకాపల్లిలో ఉంది, ఎకరాలు మనం పెట్టిస్తున్నాము. అది రమణ గారు కమిటీకి చెప్పాను. తర్వాత రైతులు మట్టి నమూనా, మన భూమి ఉంది, ఆ భూమి దేని పనికి వస్తుంది, మట్టి నమూనా టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. ఇంతకుముందు నేను పెట్టించాను ఎక్కడ, మొన్న వచ్చి వస్తాను కనపడలేదు ఎక్కడ ఉంది. మళ్ళీ ఆ నమూనా పెట్టించి మళ్ళీ ఎక్కడే పెట్టించాను లాస్ట్ టైం. రైతులు మట్టి తీసుకొచ్చి టెస్ట్ చేసుకొని ఆ మట్టి మామిడి తోట పనికి వస్తుందా దేని పనికి వస్తుంది చూసుకొని అది వేసుకుంటారు. ఇప్పుడు తీసేసారు, ఇక్కడ మళ్ళీ పెట్టిస్తున్నాను. అది కూడా వాడుకోండి. తర్వాత కొత్త కమర్షియల్ క్రాప్స్ వచ్చాయండి ఈ మధ్య. నేను అనంతపురం జిల్లా, నెల్లూరు జిల్లా, కొన్ని జిల్లాలు తిరిగాను, చూశాను ఎంత బాగా చేస్తారంటే మేష్ గారు. పైన కోళ్లు ఫారం పెట్టారు, కింద చేపలు తిరిగి పెట్టారు. ఆ కోళ్లు ఫారం మీద రెట్లేసి అన్ని చేపలు కింద పడుతున్నాయి. చేపలు మేత అవుతుంటాయి. ఎలా డైరీ చూడండి, ఒకే స్థలంలో 2 పట్టలు. అటువంటి ఎన్ని మేకలు, గొర్రెలు. ఈ మధ్యన ఇంకో దగ్గర మీరు మన ఏరియాలో ఉందో కానీ చిత్తూరు జిల్లాలో పుట్టగొడుగులు, మష్రూమ్స్, అది కొత్త మోడల్ వచ్చింది. ఇలాగా వంటలా చేసి దాంట్లో పండిస్తారు. ఎంత రేట్ అండి. ఇప్పుడు మా
టౌన్ లో ఉన్న పెద్ద పెద్ద మాల్స్ అందరూ కూడా ఆడుకుంటున్నారు. ప్యాక్ చేసి కేజీ ఆడతాయి, అవి కూడా చేసుకొచ్చి పడం. ఇవన్నీ చేయాలంటే తపన ఉండాలా, చేసే ఓపిక ఉండాలా. మనకు ఓపిక లేదు, ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది. మనకి సెల్ ఫోన్ చూసుకొని కూర్చోవడం, బ్రాంచ్ షాపులు చూసి తిరగడం వస్తుంది. రైతులకు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమని, విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయాలి తప్ప దాడులు చేయడం అమానుష్యమని వైసీపీ ఎమ్మెల్సీ మేరుగ మురళి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే నల్లపురెడ్డి కుటుంబానికి ఎంతో గౌరవం ఉందని, ఆ కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నోటితో మాట్లాడిన దానికి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. దాడి జరిగిన తర్వాత పోలీస్ వ్యవస్థ సక్రమంగా స్పందించలేదని, దాడిపై న్యాయ వ్యవస్థ ద్వారా పోరాటం చేస్తామని వెల్లడించారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ అందరూ కూడా అన్ని రంగాల్లో గొప్ప కీర్తి తెచ్చుకున్నారు. యూనివర్సిటీలో చదివిన నెల్లూరులో ఉండేవాళ్ళు అంటే అబ్బా నెల్లూరు మీకు చాలా పొలైట్ అనే మాట, పొలైట్ అనేది నెల్లూరుకి అంత అవినాభావ సంబంధం ఉంది. 7వ తేదీ రాత్రితో అది పటాపంచలైపోయింది. బాధ నిజంగా. లోపలికి వెళ్తానే వాతావరణం చూస్తే ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఒక సీనియర్ ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు పోరాట పటిమ కలిగిన యోధులు ఆయన శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో నుంచి దాదాపు 3 సార్లు గెలిచారు ఆయన. అంటే 61 నుంచి రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి కుటుంబం. అట్లాంటి కుటుంబం మీద అరాచక శక్తుల్ని పంపిస్తే అది ఎవరు పంపించారనేది తేల్చాల్సిన పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇప్పటికీ నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం అంటే బాధాకరం వేస్తాం. భారతదేశ చరిత్రలో అత్యుత్తమైనటువంటి సర్వీస్ ఉండేది ఎన్నో ఉన్నా, రెండింటిని మాత్రం ఎక్కువగా అత్యుత్తమ సర్వీస్ అంటారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఒకటి, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఒకటి. ఈ 2 వ్యవస్థలు అంటే అన్నిటి మీద లింకులు ఉండే వ్యవస్థలు. ఇవంటే అతీతులుగా నిజాయితీకి నిబద్ధతకి అతీతులుగా వీళ్ళు నిజాయితీకి నిబద్ధతకి అనుకూలంగా వీళ్ళు ఉంటారు, అన్యాయానికి అతీతులుగా పనిచేస్తారు, కుటుంబం బంధిప్రీతి కానీ రాజకీయ ఒత్తులకు కానీ అతీతంగా పనిచేస్తారని ఒక పేరుండేది. ఈరోజు వాతావరణం చూస్తే 8:47 ఇన్సిడెంట్ జరిగితే 2 డిఎస్పీలు వచ్చి నేను పోయేటప్పటికి వచ్చి వాళ్ళు కూడా అన్యాయమని మాట్లాడారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి రూపం లేదు. నేను ఈ సందర్భంగా నెల్లూరు ప్రజాస్వామ్యవాదులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ పండితులకు, అందరికీ కూడా కామన్ పీపుల్కు, కార్మికులకు, మహిళా లోకాన్ని అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీ ఏ లెవెల్లో ఉంది, నిమిషాల్లో సెకండ్స్లో పట్టేస్తున్న వ్యవస్థ వచ్చేసాయి. మనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ మళ్ళీ అదే రకంగా టెక్నాలజీ కానీ అంత గొప్పగా ఎదిగిపోయింది. ఆడ ఎదురింటి వాళ్ళలో ఒకరు ఆ వీడియో తీశారు. ఎవరెవరు ఎంటర్ అయింది, మొత్తం కోవర్ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వాళ్ళు ఎవరు, బయట ఎవరు అనేది మాకు వీడియోలో చూస్తేనే ఐడెంటిఫై చేసేస్తున్నారు చుట్టుపక్కల. అప్పుడే పేర్లు అనుమాన పేర్లు అంతా కూడా రిటర్న్గా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి. వాళ్ళందరూ కూడా కలిసి, ఆయనైతే ఎస్పీ గారు అందుబాటులో లేరు, అవి ఇవన్నీ తప్పించుకుంటున్నారు. బాధాకరం. ఒక ఎస్పీ కూతవేట దూరంలో ఆయన ఇంటికి కానీ లేదా ఆయన ఆఫీస్కి కానీ కూతవేట దూరంలోనే ఉంది ఒక మాజీ మంత్రి వర్యులు ఇల్లు. అక్కడ జరిగిన అన్యాయం గొప్పగా అందరూ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి సీనియర్ నాయకులు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే నైతికత లేదా, వ్యవస్థకి నైతికత లేదా? తూతూ మంత్రంగా మీ కింద ఆఫీసర్లు పంపిస్తారా? అందుబాటులో లేకపోతే పర్లేదు, మీ కూతవేట దూరంలోనే ఉంది కదా, మీ నైతికత ఎక్కడ కనబడుతుంది? ఇట్లాంటి అయినప్పుడే కదా వ్యవస్థ మీద చెడ్డ అభిప్రాయం వస్తుంది. ఇంతవరకు వచ్చి కనీసం ఆ ఇల్లుని ఏం జరిగింది ఏందనేది పర్యవేక్షించకపోతే ఏ రకమైన వాతావరణం మీరు ఇస్తున్నారు వ్యవస్థ ద్వారా? సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామ అర్చన నేత్ర పర్వంగా సాగింది. అర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్టింపజేశారు. సహస్రనామ అర్చనలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్య వచనాలతో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
राजाय मंत्रिणे नेत्रान् त्रिवक्त्रान् धाम्ने नमः त्रिशूलिने नमः त्रिकालज्ञानरूपाय नमः त्रिदेहाय नमः त्रिधात्मने त्रिमूर्तिमन्याय नमः त्रितत्त्वज्ञानिने नमः अपमृत्युविनाशाय नमः अपस्मारविघातिने नमः अन्नदाय नमः अन्नरूपाय नमः नमः भूमे नमः आद्याय नमः वेद्याय नमः अमृताय जलदाय नमः नारायणाय नमः ओम मधुकैटभद्रे माधवाय नमः महावीर्याय देव्याय चंद्रवीर्याय ओम महादिशिष्टाय मुंजिष्टाय कलिताय विष्णुदाय ज्येष्ठाय श्रेष्ठाय मुष्टाय नमस्ते नमस्कार कन्यस्तरूपाय नमः ओम सर्वदुष्टान्तगाय नमः वैकुंठाय नमः विकुंठाय केशकंठाय कंठे వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యలమంచలి మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమం 80 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల. విశాఖ కలెక్టరేట్లో P4 కార్యాచరణపై మంత్రి డిబివి స్వామి సమీక్ష. రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని రూపొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ. సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన మాజీ మంత్రి అంబటి. పోలీసులు రౌడీలా వ్యవహరిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.